మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, దీనికి ఈక్విటీ లింక్ అనేది యాడ్ చేసి ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు మార్కెట్ అంతా కూడా కొంచెం డౌన్ ఫాల్ ఉంది కాబట్టి ఈ పెన్షన్ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? అంటే ఎంత రావచ్చు వాళ్ళకి? బేసికల్ గా పెన్షన్ ఫండ్స్ అన్ని కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ అండి. కొన్ని సంవత్సరాలు కొన్ని డెకేడ్స్ ఒక ఆర్గనైజేషన్ కి లాయల్ గా వర్క్ చేసినప్పుడు న్యాచురల్ గా అతను రిటైర్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ 20-30 years చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్కే ఉందన్నమాట. అందుకని వాళ్ళ ఎంప్లాయీ బెనిఫిట్ కోసం రకరకాల స్కీమ్స్ డెవలప్ చేశారు. అందులో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్ స్కీమ్స్ ఉంటాయి. అలాగే ఇది ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అంట. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ మీరు అన్నట్టు అచ్చం ఈక్విటీ కాదండి. మీరు కావాలంటే కార్పొరేటివ్ బాండ్స్ ఉంటుంది, డెట్ ఫండ్స్ ఉంటుంది, ఈక్విటీ ఇలా చాయిస్ ఇస్తారనమాట. నీకు టైర్ 1, టైర్ 2 ఇలా ఉంటాయి అనమాట. మీరు కనుక ఈక్విటీ కనుక తీసుకుంటే అవును మీ డబ్బులు తీసుకెళ్లేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే చాలా మంది ఈక్విటీ అనగానే భయపడతా ఉంటారండి. ఎందుకు రిస్క్ అని చెప్పేసి డెట్ ఫండ్స్ లో పెడతారు. రిటైర్మెంట్ ఫండ్స్ తీసుకెళ్లి ఎంత వస్తుందంటే 70-80% కంటే ఎక్కువ రావు. బట్ రిటైర్మెంట్ కోసం కదా జాగ్రత్తగా ఉంటేనే బెటర్ అన్నట్టు ఉంటుంది. అది నిజం కాదు. మీరు కనుక ఇప్పుడు గత 7 సంవత్సరాలు కనుక చూసుకున్నాం అనుకుంటే ఎన్పిఎస్ కనుక మనం చూసుకుంటే యావరేజ్ రిటర్న్స్ 14% ఉందండి. మార్కెట్ ఇంత డ్రాప్ అయిన తర్వాత కూడా. అంటే 5 years రిటర్న్ చూసుకుంటే మనకు 23% ఉంది ఇంత డ్రాప్ అయిన తర్వాత కూడా. అంటే 3 years రిటర్న్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 14% అయింది ఇంత డ్రాప్ అయిన తర్వాత కూడా. 1 year రిటర్న్స్ అంటే ఈ సంవత్సరం మార్కెట్ ఎంత డ్రాప్ అయిన తర్వాత చూసుకున్నా సరే యావరేజ్ రిటర్న్స్ వచ్చేసరికి నీకు ఆల్మోస్ట్ 7% దాకా ఉందండి. అందుకని నీకు డెట్ ఫండ్స్ లో ఎట్టాగా 7 కంటే ఎక్కువ రాదు కదా. అందుకని మార్కెట్ పడ్డా కూడా స్టిల్ నీకు 7 దాకా వస్తుంది. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూడటం మానేసేసి లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఈజీగా 12-13% దాకా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ అంటే మనం 24 చూస్తున్నాం, తక్కువ అంటే 7 కూడా చూస్తున్నాం. యావరేజ్ చేసి అనుకుంటారు. డెఫినెట్ గా ట్రెడిషనల్ గా ఉన్న పెన్షన్ ఫండ్స్ తో పోల్చుకుంటే ఎన్పిఎస్ వాళ్ళకి ఈజీగా 4-5% ఎక్స్ట్రా వస్తుంది. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడైనా కూడా పెన్షన్ ఫండ్స్ కూడా ఎన్పిఎస్ తో లింక్ ఉంచుకోవటం బెటర్. అఫ్ కోర్స్ అగైన్ పర్సన్ టు పర్సన్ పర్సెప్షన్ వేరేలాగా ఉంటుంది. కొంతమంది రిస్క్ తీసుకుంటారు, కొంతమంది రిస్క్ తీసుకోరు. బట్ లాంగ్ టర్మ్ లో రిస్క్ తీసుకోవడంలో వర్తుంది అనమాట. మీరు ఇప్పుడు మీకు నేను 3 స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నా చూడండి. ఎన్పిఎస్ లోనే ఈక్విటీ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి ఎంత వస్తుంది గత 5 years, 3 years, 1 year. అలాగే కార్పొరేటివ్ బాండ్స్ ప్లాన్ తీసుకుంటే వాళ్ళకి ఎంత వచ్చింది, అలాగే కార్పొరేటివ్ డెట్ ఫండ్స్ తీసుకుంటే ఎంత వచ్చింది మీకు కంపేర్ చేయండి. డెఫినెట్ గా ఎన్పిఎస్ లో ఈక్విటీ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. అది యావరేజ్ రిటర్న్స్ 12-13% ఉంది. కాబట్టి ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీరు ఇది తీసుకోవటం బెటర్. ఇండియాలో ఇవాళ రేపట్లో అందరూ మెజారిటీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ, ఈవెన్ ఇండివిజువల్ కూడా అంటే ఎన్పిఎస్ బాగా తీసుకుంటున్నారంటే దట్ ఈస్ ది ఈజియెస్ట్ వే టు మెయింటైన్ ది రిటైర్మెంట్ ఫండ్ అనమాట. చాలా మంది రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటారండి. కానీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మన ఎక్కువ మంది జాబులు వచ్చేది యావరేజ్ ఏజ్ 30, రిటైర్మెంట్ అప్పుడు 60 వస్తుంది. అంటే మనం 30 years ప్రొడక్టివ్ ఇయర్ తర్వాత 60 నుంచి 90 దాకా ఇంకా 30 సంవత్సరాలు వితౌట్ ఇన్కమ్ లేకుండా బతకాలి. అది కూడా ఇన్ఫ్లేషన్ తోటి చాలా పెయిన్ఫుల్ ఆ టైంలో. అందుకని మనీ దాచుకోవటం చాలా కంపల్సరీ ఆ టైంలో. అందుకని ఖచ్చితంగా ఎన్పిఎస్ తీసుకోండి. అంటే మార్కెట్ డౌన్ లో ఉన్నా కూడా ఒక లాంగ్ టర్మ్ గా ఉంచుకుంటే హెవీ రిటర్న్స్ అనేవి ఉంటాయి. డౌన్ అని అనుకుంటున్నా కానీ ఎక్కువ యూనిట్లు కలెక్ట్ చేసే ఆపర్చునిటీ ఎందుకు అనుకోవట్లేదు? తక్కువ రేటు దగ్గర ఎక్కువ యూనిట్లు కలెక్ట్ చేసే ఆపర్చునిటీ అంటారు నేను. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎవరైనా సరే 30 years వర్క్ చేస్తారు. షార్ట్ టర్మ్ లో పడితే మనకి ఎందుకు, పెరిగితే మనకి ఎందుకు? డెట్ లో ఉంటే లిమిటెడ్ ఆప్షనే కదా ఉంది నీకు ఇచ్చేది. ఇయర్లీ 7-8% కదా. అందుకని డెట్ తో పోల్చుకుని డెఫినెట్ గా 4-5% ఎక్కువ వస్తుంది దీంట్లో. అంటే బెస్ట్ టైంలో రిటైర్ కనుక అయిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, అందుకని డెఫినెట్ గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కొంచెం రిస్క్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈక్విటీ లింకే తీసుకోండి. ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అగైన్ ఇది పర్సనల్ చాయిస్ అనమాట. అది ఇది పర్సనల్ చాయిస్. మామూలుగా రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి సార్? మీరు ఇందాక అన్నారు అది ఎప్పుడు 60 తర్వాత కదా. ఎర్లీ స్టేజ్ లో చేసుకుంటే అంత తక్కువ డబ్బుతోటి మన రిటైర్మెంట్ స్మూత్ గా ఉంటుందండి. లేట్ అయ్యే కొద్ది ఎక్కువ డబ్బులు కావాలి. సపోజ్ నాకు మంత్లీ 1 lakh కావాలి అనుకున్నారు రిటైర్మెంట్ అప్పుడు. మీరు ఒక 30 years ముందే ప్లాన్ చేసుకుంటే మంత్లీ 2000 rupees తోటే క్రియేట్ చేసుకోవచ్చు ఫండ్ అని. మంత్లీ 2000 చాలు. అదే మీరు 10 years లో క్రియేట్ చేద్దాం అనుకున్నారు 1 కోటి రూపాయల ఫండ్ అని, మంత్లీ 10,000 కావాలి. 1000 రూపాయలతో పోయేదని 10,000 దాకా తీసుకొస్తున్నారు. ఇంకా 5 years లో క్రియేట్ చేద్దామని అనుకోండి 10 lakh కావాలి పర్ మంత్. అందుకని లేట్ ఎంత ఎక్కువ అయితే పనిష్మెంట్ అంత ఎక్కువ ఉంటుంది. ఎంత అర్లీ స్టేజ్ లో బీయింగ్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. అందుకని జాబ్ రాగానే ఫస్ట్ శాలరీ నుంచి కట్ అవుతుంది నీకు.
ప్రొవిడెంట్ Yes, ఫండ్ కి వీటికి ఎన్పిఎస్ కి, ఎందుకంటే Yes. మరి రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి కదా. చేయాలి. అందుకని అర్లీ స్టేజ్లోనే కెరీర్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్లీగా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి. వచ్చిన డబ్బుని ఇప్పుడే ఖర్చు పెట్టుకుంటే 30 years వర్క్ ఆ టైంలో నీకు మనీ ఎలా వస్తుంది? ఎస్. సో లాంగ్ టర్మ్ వరకు అయితే ఉంచుకుంటే మాత్రం మీకు రిటర్న్స్ అనేవి బాగుంటాయి. చాలా బాగుంటుంది. రిటర్న్స్ బాగుంటాయి, ప్లస్ సెక్యూర్ అవుతుంది ఆ టైంలో. ఎస్. అండ్ ఆ టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని మేనేజ్ చేయడం ఈజీ ఉంటుంది. రెండోది, సొసైటీలో మనీ లేకపోతే ఏముండదు, రెస్పెక్ట్ కూడా ఉండదండి. ఎస్. మనీ అన్ని ఖర్చు పెట్టేసి ఫ్యామిలీ దగ్గర నుంచి రెస్పెక్ట్ అని కోరుకోవటం కూడా అత్యాశ అవుతుంది. ఎస్. అందుకని డిగ్నిఫైగా లైఫ్ బతకాలి అంటే 30 years కొంచెం హోందాగా బతకాలి అనుకుంటే రిటైర్మెంట్ ప్లానింగ్ మ్యాండేటరీ. అంటే ఖచ్చితంగా ఫండ్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ టైం ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి ఈక్విటీ జోలు పోయినా సరే పెద్ద రిస్క్ ఏం లేదు, ఎస్. తీసుకోవటం బెటర్. ఇప్పుడు నేను ఇచ్చిన స్క్రీన్ షాట్లో 3 రకాల ఇచ్చాను. ఈక్విటీ ఫండ్స్ చూడండి, ఇంత వాలిడిటీ టైంలో కూడా స్టిల్ నీకు 7% దాకా వచ్చినాయి. అదే 5 years పాయింట్ ఆఫ్ అయితే నీకు ఆల్మోస్ట్ నీకు 15 to 18% దాకా కూడా వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.